హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈరోజు పల్లి అండ్ పుట్నాల చట్నీ అయితే చేశానండి. మరి ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు కదండి. మరి నేను ఎలా చేశానో ఏంటో చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అనేది చేసేయండి. అలాగే దీంట్లోకి కాంబినేషన్ కింద నేను దోశ అయితే చేశానండి. ఇది నైట్ టైం అండి, మార్నింగ్ అయితే కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఒక బాండి అనేది పెట్టేసుకున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసానండి, ఎంతో వేయలేదు, కొంచెమే వేసుకుంటానండి నేనైతేను. అదిగోండి ఆయిల్ కదండి కదండి. ఇప్పుడైతే పల్లీలు వేసేస్తున్నాను. పల్లీలు అలా కొద్దిగా వేగిన తర్వాత ధనియాలండి ఒక స్పూన్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఇదిగోండి కొబ్బరి వేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అండి, ఒక్కొక్కసారి ఉంటే వేస్తాను, లేకపోతే లేదండి. ఇప్పుడైతే పుట్నాలండి. ఈ పుట్నాలు కూడా నేను ఎందుకో తెలియదండి కొద్దిగా అయితే ఫ్రై చేస్తాను. ఇవన్నీ ఫ్రై అయ్యండి. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి చల్లారాలండి బాగాను. ఇవి చల్లారిలోపు తాలింపు సరుకులు అయితే తీసుకుందామండి. నేను తాలింపులు అయితే చాలా సింపుల్గా అయితే తీసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండి. ఫ్రిడ్జ్లోంచి దోశ పిండి తీసి ఉప్పు కలిపేసి పెట్టానండి. ఆల్రెడీ గిన్నెలో మార్నింగ్ వేసానండి, అందుకే ఇదంతా అలా అయిపోయింది. కొద్దిగా ఇందులో ఉంటే మళ్ళీ ఇంకొంచెం కొద్దిగా అయితే పిండి తీసుకొచ్చానండి. ఇదిగోండి, ఇవి అయితే చల్లారిపోయినాయి కదండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేస్తానండి. మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి. ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర అండి, ఉంటాయి అనుకుంటే వేస్తానండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే ఉందని వేసానండి. మరి ఒక రౌండ్ తిప్పిన తర్వాత అప్పుడు వాటర్ అయితే వేద్దామండి. ఒక రౌండ్ అయితే తిప్పాము. ఇప్పుడు వాటర్ వేద్దామండి. ఇప్పుడు మిక్సీ చేద్దామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. దీన్ని అయితే అదే బాండి పెట్టుకుని కొద్దిగానే ఇందాకలాగానే ఒక స్పూన్ ఆయిలే వేసానండి, ఎక్కువేం వేయలేదు. తాలింపు కోసమే కదా, తక్కువ ఆయిలే పడుతుందండి దీనికి కూడా. ఆవాలు, జీలకర్ర వేసేసానండి. ఎండుమిర్చి అండి, కరివేపాకండి. తాలింపు వేగిపోయింది కదండి, గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. పేలడం తగ్గింది కదండి, ఇప్పుడు వేస్తున్నానండి. ఇది ఇదిగోండి మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసి వేసేస్తున్నాను. అంతేనండి, పల్లి పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బాక్స్లో కానీ తీసేసుకుంటానండి ఇప్పుడు నేను. ఇంకా వాటర్ అయితే ఏమైనాండి, దీన్నే బాగా ఊడ్చి ఇందులోకి వేసైతే వేసేస్తానండి. పైన అయితే కొత్తిమీర అయితే వేసానండి.
ఇలాగా మన పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మనకైతే దోశలు రెడీ అయిపోతున్నాయి. మా చిన్న బాబు అయితే తీసాడండి వీడియో. ఎప్పుడు వీడియో తీయడం నేర్పిస్తాను రాకన్నా, ఎప్పుడైనా అవసరం అయితే తీద్దిగాను అంటే అస్సలు రాడండి. నువ్వే తీసుకోమ్మా అంటాడు. అలాంటిది ఈరోజు అమ్మ నువ్వు దోశ అయ్యి నేను వీడియో తీస్తాను అనేసి అన్నాడండి. సరేలే నీ సరదా నేను ఎందుకు కదనాలి అని చెప్పి తీపిచ్చానండి. అలాగే మీలో ఎవరికైనా దోశలు ఇష్టం ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగానే తింటారండి దోశలు అయితే. ఈరోజు మేమిద్దరమేనండి. మా హస్బెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళారండి. ఇంకా చిన్నబాబు నా కోసమే అనేసి ఇంకా దోశలు వేసేసుకున్నామండి ఇద్దరము. ఇంకా జలుబు చేసేసిందండి. ఫైనల్గా మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి అండి. చిన్నబాబు కోసం నా కోసం అయితే దోశలు వేసేసుకున్నామండి ఇద్దరము కూడాని. ఇదిగోండి మా దోశలు అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. మేమైతే తింటున్నామండి. ఒకసారి అయితే చూపిస్తాను. ఇదిగోండి మా చిన్నాడు హాయ్ చెప్పుకన్నా. హాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.